హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈ రోజు మనం శారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ ఏ శారీ చూపిస్తారు? కంచిపట్టు అండి. ప్యూర్ కంచిపట్టు. ఓకే. బ్రైడల్ కలెక్షన్ అండి. బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే. ఆవిష్కార్ పట్టు అంటారండి ఇది. పళ్ళు చూసినట్లయితే ఈ పళ్ళు బ్యాక్గ్రౌండ్ లో లెమన్ ఎల్లో కలర్ అలాగే బ్లూ కలర్ థ్రెడ్ ఉంది. అంటే ఇక్కడ మనకి కల్నేతో కాంబినేషన్ కనిపిస్తుంది. దానిపైన ఏంటంటే మనకి జరీ కూడా మిక్స్ చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి జరీ కూడా మిక్స్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి మనకి లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. ఫ్లవర్ కూడా జరీతో ఇచ్చారు. దీనికి అవుట్ లైన్ మొత్తం కూడా ఫ్లవర్స్ కి క్రీపర్స్ కి మొత్తం కూడా బ్లూ కలర్ ఇచ్చారనమాట. అంటే సారీ బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో డబుల్ కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అవుట్ లైన్ లుక్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మాత్రం వన్ సైడ్ వచ్చేసరికి సారీలో కూడా కవర్ అవ్వడం వల్ల కొంచెం బ్లూయిష్ కలర్ కనిపిస్తుంది. అటు సైడ్ చూసినట్లయితే మనకి సెకండ్ వైపు సేమ్ అంటే పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే బ్యాక్గ్రౌండ్ పైన జరీతో మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ అనేది బ్లూ కలర్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. సేమ్ అదే డిజైన్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. శారీకి రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్యాక్గ్రౌండ్ అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి ఒక సర్కిల్ లాగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. మిడిల్లో మాత్రం కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే రెండు వైపులా మనకి వేరియేషన్ చూపించాలి కాబట్టి బోర్డర్లో ఇక్కడ మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ప్లస్ మనకి ఫుల్ టోటల్గా కాంట్రాస్ట్ కలర్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మజెంటా పింక్ కలర్ తీసుకుని దానిపైన మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పికాక్స్ ని డిజైన్ చేశారనమాట. పికాక్స్ కూడా బాడీలో బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ యాడ్ చేశారు. నెమల పించాల ప్లేస్ లో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే ఇక్కడ అంటే రాణి పింక్ కలర్ కనిపించే విధంగా తీసుకున్నారు. డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా ఎందుకంటే మనం స్టెప్స్ పెట్టినప్పుడు కరెక్ట్ గా షోల్డర్ పార్ట్ లో ఈ పికాక్స్ డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం కూడా. దీంట్లో యాంటిక్ జరీతో పాటు మనకి టోటల్గా హెవీ జరీ కూడా డిజైన్ చేశారు. ఈ క్రీపర్ పార్ట్ అలాగే ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్లో కొన్ని పెటల్స్ అంతా కూడా మనకి హెవీ జరీ కనిపించే విధంగా ఇచ్చారు. లోపల బడ్ ప్లేస్లో మాత్రం యాంటిక్ జరీ యూజ్ చేశారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా చాలా దగ్గరగా ఇచ్చారనమాట. క్రీపర్ పార్ట్ అనేది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. పళ్ళు బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే మొత్తం కూడా ప్లెయిన్ లేకుండా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ కి చుట్టూ కూడా మనకి పెటల్స్ లాగా ఇచ్చారనమాట. అలాగే పైన బోర్డర్ కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. అంటే జరీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కింద మాత్రం మనకి పికాక్స్ బోర్డర్ అనేది మిస్ చేశారు. దీనిపైన మనకి పికాక్స్ దాంట్లో వచ్చిన కలర్ ఏంటంటే పింక్ కలర్ కాబట్టి ఆ కలర్ తో ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 8660 రూపీస్. 8660 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా అండి? కొన్ని చీరల మీద ఉన్నాయండి. కొన్ని సారీస్ మీద అంటే పట్టు సారీసా ఫ్యాన్సీ సారీసా? పట్టు సారీస్ వీవర్స్ ఆఫర్ అండి 50% ఆఫర్. కొన్ని పట్టు సారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఎప్పటి వరకు ఉంటుందండి అది? అతి కొద్ది రోజులు మాత్రమే. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూడండి. ఆకృతి కంచి పట్టండి లైట్ వెయిట్. అంటే జరీ అనేది తక్కువ ఉంది. అవునండి. ఒక్క పళ్ళులో అలాగే బోర్డర్లో మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేశారు. టోటల్గా మనకి ఏంటంటే శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఈ పళ్ళులో కూడా ఫుల్ 1 మీటర్ ఇచ్చారండి. ఆ 1 మీటర్లో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో క్రాస్ లైన్స్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బుటీస్ ఇచ్చారు. కట్ వర్క్ స్టైల్లో అంటే అవుట్ లైన్ ఏదైతే ఉందో అవుట్ లైన్ మాత్రం పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. మళ్ళీ అడ్జస్ట్లో మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది యాడ్ చేశారు. బోర్డర్లో ఓన్లీ కడ్డీ బోర్డర్లో మాత్రమే మనకి జరీ అనేది కనిపిస్తుంది. ఇంకెక్కడ టోటల్ శారీ మిడిల్ పార్ట్ లో కానీ ఇంకా వేరే బోర్డర్స్ లో కానీ ఎక్కడ మనకి జరీ యూజ్ చేయకుండా లైట్ వెయిట్ లో ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా పింక్ కలర్ అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. తర్వాత దానిపైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సర్కిల్స్ లాగా ఒకటి వచ్చేసి మనకి సర్కిల్ అవుట్ లైన్ గ్రీన్ కలర్, ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి లోపల ఫిల్లింగ్ అంతా గ్రీన్ ఇచ్చి అవుట్ లైన్ పింక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది.
అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్. దీంట్లో మనకి గ్రీన్ కలర్ తో పాటు లెమన్ ఎల్లో షేడ్ కూడా మిక్స్ ఉంటుంది. సో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. సారీ మిడిల్ లో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది, కానీ కలర్ అనేది మాత్రం కొంచెం చేంజ్. పళ్ళులో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ కలరే, కాకపోతే ఇక్కడ దీనివల్ల మనకి వేరియేషన్. ఇక్కడ ఏంటంటే సేమ్ కలర్ తోని మిడిల్ పార్ట్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 3550 రూపీస్. ఓన్లీ 3550 రూపీస్ కి పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ పట్టు అండి. ఓకే, నెమల్ పింఛం కలర్, లైట్ వెయిట్ సెమంతకా పట్టు అంటారు. ఇది ఉప్పాడలోనే సెమంతకా పట్టు లైట్ వెయిట్. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి కల్నేత కాంబినేషన్ ఇచ్చారు. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటే మనకి ఈ కలర్ వచ్చిందనమాట. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఒక బ్లాక్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఒక దాంట్లో మ్యాంగో డిజైన్, ఒక దాంట్లో రుద్రాక్ష డిజైన్, ఇంకొక దాంట్లో వచ్చేసరికి మనకి పికాక్. మళ్ళీ సేమ్ డిజైన్ ని రిపీట్ చేస్తూ మనకి 3 లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ ఎడ్జెస్ లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మ్యాంగో కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ప్లస్ ఎడ్జెస్ లో మళ్ళీ టెంపుల్ డిజైన్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. అలాగే శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము. పైన బోర్డర్స్ కూడా చూడడానికి సింపుల్ గా ఉన్నా కూడా మనకి ఏంటంటే 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. డిజైన్స్ కూడా మనకి 3 డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి క్రాస్ లైన్స్ ఇచ్చారు, అది కూడా కడ్డీ బోర్డర్ జరీ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లో జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అన్నమాట. పికాక్ కలర్ కాంబినేషన్ పైన మనకి లోటస్ ఫ్లవర్స్ తో మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ డిజైన్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ లో కూడా ఫ్లవర్ ఎప్పుడు రెగ్యులర్ గా మనం చూసే ఫ్లవర్ ఏంటి అంటే లోటస్ ఫ్లవర్, కానీ లేదు అంటే కనుక రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండే విధంగా పెటల్స్ ఇచ్చారు. 2 కలర్స్ అక్కడక్కడ బుటీస్ వైజ్ గా ఇచ్చారు. హెవీగా డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ సారీస్ బాగుంటాయి. ప్లస్ ఏంటంటే దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. అంటే సేమ్ డిజైన్ కాకుండా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో 3 వేరియేషన్స్ తో సేమ్ బోర్డర్ ని యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6745 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణ టోటల్ గా కంప్లీట్ అంటే ఫ్యామిలీ షోరూమ్ అండి. కిడ్స్ వేర్ ఉంది, అలాగే జెంట్స్ కి, అలాగే అంటే లేడీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు లేడీస్ కి సంబంధించి మనం సారీ కొనుక్కోగానే మ్యాచింగ్ కి వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జ్యువెలరీకి మనకి గీతా కృష్ణలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి. లైట్ వెయిట్ ఫ్యాన్సీ అపూర్వ సిల్క్ ప్యారెట్ గ్రీన్ అండ్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుందండి. అంటే పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్రాడ్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం సన్నటి లైన్స్ తీసుకున్నారు. వేరియేషన్ అంటే లైన్స్ లో వేరియేషన్ చూపిస్తూనే మనకి ప్రతి లైన్ లో కూడా డైమండ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. దీంట్లో డిజైన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే బాదం షేప్ లో కనిపిస్తుందో ఇదే డిజైన్ ని మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ డిజైన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇదే డిజైన్ అంటే మనకి మిడిల్ పార్ట్ లో అంతా కూడా సింగిల్ ఇచ్చారు కదా, ఇదే డిజైన్ ని మనకి బంచెస్ లాగా 6 బాదం షేప్ ఉన్నటువంటి డిజైనర్స్ ని మనకి ఒక టెంపుల్ టైప్ లో క్రియేట్ చేశారనమాట. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే కొంచెం బిగ్ సైజ్ లో, అంటే టెంపుల్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. టెంపుల్ స్టెప్స్ టైప్ లో తీసుకున్నారు అనమాట. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్, కింద మనకి బిగ్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, సేమ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి 1360 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1360 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? కలర్ చాయిస్ ఉన్నాయండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా ఫ్యాన్సీ అండి, లైట్ వెయిట్ బెల్గామ్ సిల్క్. పళ్ళు అంతా కూడా మనకి ఒక బోర్డర్ లుక్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లైన్స్ వైజ్ గా మనకి అంటే వేరియేషన్ చూపించారు. బ్రాడ్ లైన్, కొంచెం స్మాల్ లైన్, అట్లా మనకి తగ్గిస్తూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. టోటల్ సారీలో మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి పింక్ కలర్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ వేరియేషన్ కి మిడిల్ లో అలాగే ఎడ్జెస్ లో చిన్న చిన్న లీవ్స్ తో జరీతో మనకి మొత్తం కూడా ఒక లైన్ లాగా ఇచ్చారు బోర్డర్ టైప్ లో.
ఎడ్జ్ లో మాత్రం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి సన్నటి చెక్స్, అది కూడా దట్టు మనకి ఏంటంటే సెల్ఫ్ చెక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి లైట్ కలర్, ఇటువైపు తీసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ లైన్స్ అంతా కూడా మనకి డార్క్ కలర్ ఇచ్చారు. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది. దీనిపైన కూడా ఏదైనా ఇంకా వర్క్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది. ఫుల్ డిజైనర్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్. మొత్తం జరీ లైన్స్ ఇచ్చేసారు, చాలా దగ్గరగా జరీ లైన్స్ ఇచ్చారు. పైన మాత్రం మనకి సేమ్ బోర్డర్ అండి, 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 922 రూపీస్. 922 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఉప్పాడ పట్టు మీద కొన్ని సారీస్ మీద మనకి 40% డిస్కౌంట్, అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. రింకిల్ షిఫాన్ అండి, ఫ్యాన్సీ సారీ, రింకిల్ డిజైనర్ సారీ, డిజైనర్ రింకిల్ షిఫాన్ మెటీరియల్, జర్కన్ బోర్డర్ అంటారు ఇది. జర్కన్ బోర్డర్. ఓకే, పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వలేదు. సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఒకటే టైప్ లో ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ యూస్ చేశారు. పైన మనకి గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసి మనకి 2 సైడ్స్ ఇచ్చారు. పైన బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారు. కింద మాత్రం కొంచెం వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ ఏదైతే మనం చూసామో ఆ బోర్డర్ ని ఇక్కడ మనకి పైన లైన్ లో అలాగే కింద ఎడ్జ్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లేస్ వర్క్ తీసుకున్నారు. ఆ లేస్ వర్క్ పైన కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో గోల్డ్ కలర్ తో చిన్న చిన్న స్టోన్స్ తో మనకి డిజైన్ చేశారనమాట, ఫ్లవర్స్ డిజైన్ అలాగే క్రీపర్స్ ని. టోటల్ గా ఏంటంటే మనకి లేస్ బోర్డర్, డిజైనర్ బోర్డర్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రింకిల్ షిఫాన్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా దగ్గరగా ఇచ్చారండి. చిన్న ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు స్టోన్స్ తోని. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూద్దాం. ఈ సారీకి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ సేమ్ అయిపోతుంది అనుకునే వాళ్ళు ఇక్కడ నేవీ బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి సేమ్ బోర్డర్, డిజైనర్ బోర్డర్ అనేది మిస్ చేసి ఓన్లీ వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. పైన మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1990 రూపీస్. 1990 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ అండి. ఓకే, అంటే లంగావని స్టైల్. ఓకే, బ్రాసోలో మనకి పిటాయ్ వర్క్, చాలా స్మూత్ మెటీరియల్, బ్రాసో మెటీరియల్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే సేమ్ కలర్ బ్లూ కలర్ తోనే సెల్ఫ్ డిజైనింగ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ బుటీస్ చూసినట్లయితే మొత్తం కూడా వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా బుటీస్ టోటల్ గా మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఒక డ్రాప్ టైప్ లో బడ్ లాగా ఇచ్చారు, అటు ఇటు మనకి పెటల్స్ టైప్ లో ఇచ్చారనమాట. దీనిపైన కూడా గోల్డ్ కలర్ తోనే కుందన్స్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే వన్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ గోట్ వర్క్, తర్వాత వచ్చేసరికి మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ తీసుకున్నారు ప్లెయిన్. ఆ తర్వాత మొత్తం కూడా పిటాయి వర్క్ అలాగే లోపల చమ్కీ వర్క్ ఇచ్చారనమాట. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మరి కుచ్చిళ్ళ పాటలు ఏ కలర్ వచ్చింది, ఏ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారో చూద్దాము. అంటే బోర్డర్ లో మనకి పింక్ కలర్ ఉంది కదా, అదే కలర్ కాంబినేషన్ తో మనకి జార్జెట్ మెటీరియల్, అక్కడ క్రేప్ మెటీరియల్ తీసుకున్నారు, ఇక్కడ జార్జెట్ మెటీరియల్. ఇక్కడ సేమ్ బోర్డర్ అండి, సారీలో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని యాడ్ చేశారు. దానిపైన వచ్చేసరికి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి బిగ్ సైజ్లో బంచెస్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నారు. కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఈ బంచెస్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. అంటే కుచ్చిళ్ళ పార్ట్లో ఇచ్చాడు బ్లౌజ్ అదే, అంటే బ్రాసో మెటీరియల్ అనేది బ్లూ కలర్ వచ్చింది కాబట్టి షోల్డర్ పార్ట్ పైన ఇది వచ్చేసరికి టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ చేసుకో. ఈ సారీ కాస్ట్ 1660 రూపీస్. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 1660 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ అండి, ఇది కూడా లంగావోని టైప్, లంగావోని స్టైల్. ఇది జామ్దాని సిల్క్ అండి. ఇది కూడా మనకి స్మూత్ మెటీరియల్ ఇచ్చారు, చాలా స్మూత్ ఫాలింగ్ ఉంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారండి. గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ సేమ్ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్ లో ఆ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్, తర్వాత వచ్చేసరికి మనకి నక్కీ వర్క్ తో ఒక లేస్ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ తో ఒక వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ బోర్డర్. ఎడ్జ్ లో చూసినట్లయితే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ ప్యాచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ సారీ అంతా వచ్చాయి. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం గ్యాప్స్ తీసుకున్నారు. మొత్తం కట్ వర్క్ స్టైల్లో ఇచ్చి సపరేట్ గా ప్యాచ్ వర్క్ ఇచ్చారు.
ఇదంతా కూడా సాఫ్ట్ నక్కీ యూస్ చేశారు. ఇంతకు ముందు నక్కీ డిజైన్ అనేది ఓన్లీ డాట్ టైప్ లో మాత్రమే ఉపయోగించేవాళ్ళు. సారీ ప్లెయిన్ సారీకి చిన్న డాట్ లాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి డిజైన్ లో కూడా యూస్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ గా క్రీమ్ కలర్ తో ఎంబోస్ లుక్ ఫ్లవర్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత జార్జెట్ మెటీరియల్ అనేది జార్జెట్ మెటీరియల్. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కుందన్స్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ చూసినట్లయితే శారీలో ఉన్న బోర్డరే యాడ్ చేశారు ఇక్కడ. దానిపైన ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి శారీ షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. ప్లస్ మనకి మొత్తం కూడా నక్కీతో క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న డిజైన్ సేమ్, అంటే అక్కడ రోజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో అది సేమ్ ఒకటే అండి, కాకపోతే సైజ్ లో మనకి డిఫరెన్స్ చూపించారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి, మనకి శారీ బాడీ కలర్ షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బ్లౌజ్ కి హ్యాండ్స్ పార్ట్ సేమ్, అలాగే స్టోన్స్ తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2750 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అండి ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్ లో ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ ఇక్కత్ డిజైన్ అండి. ఇది వచ్చేసి మనకి సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి చాలా కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ గ్రే కలర్ అండ్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ తో స్ట్రోక్స్ లాగా ఇచ్చారు. తర్వాత పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చెక్స్ ఇచ్చారు. పర్పుల్ కలర్, బ్లాక్ కలర్, మళ్ళీ సేమ్ అగైన్ అదే కలర్ తీసుకున్నారు. ఇలా కలర్స్ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ 1 మీటర్ ఫుల్ గా ఇచ్చారనమాట. ఇక్కడ ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు సైడ్. ఈ బోర్డర్స్ అనేది మనకి పళ్ళు తర్వాత నుంచి స్టార్ట్ చేశారు. సేమ్ కలర్స్, అంటే పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్ తోనే మనకి ఇక్కడ కూడా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్, క్రీమ్ కలర్, బ్లాక్ కలర్ పైన మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ డిజైన్. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే అక్కడ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ చూపించారనమాట. పళ్ళులో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే టైప్ లో ఉంటుంది, కాకపోతే లెంత్ పెంచారు. మొత్తం కూడా హాఫ్ బోర్డర్ అంతా కూడా కవర్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇంతకు ముందు మనం పళ్ళులో గ్రే కలర్ అలాగే కొంచెం బ్లూయిష్ కలర్ తో స్ట్రోక్స్ డిజైన్ ఏదైతే చెప్పామో అది మనకి ప్లెయిన్ గా ఇచ్చారనమాట. కింద మొత్తం మనకి డిజైనర్ స్కర్ట్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ అండి, బ్లూ కలర్. మనకు బార్డర్ కొంగు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అది సేమ్ బ్లూ కలర్ ఇచ్చారు. డార్క్ కలర్ కాంబినేషన్. టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. మనం ఇక్కడ ఉన్న కలర్స్ తో మనకి గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 690 రూపీస్. ఓన్లీ 669 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి ఖాదీ సిల్క్ అండి. ధార్వాడిలో ఖాదీ సిల్క్ ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్, చాలా లైట్ వెయిట్. మనం స్టిచ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అదే టైప్ లో మనకి ఈ సారీలో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లోనే వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళునే ఇచ్చారు. కాకపోతే దాంట్లో మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం డాట్స్ టైప్ లో క్రీమ్ కలర్, అంటే శారీ మొత్తం కూడా టోటల్ గా ప్యూర్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన క్రీమ్ కలర్ తో చిన్న చిన్న డాట్స్ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక హాఫ్ పార్ట్ పళ్ళులో. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి డైమండ్స్ లుక్ వచ్చింది. ఈ డైమండ్స్ కూడా మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి పళ్ళులో డైమండ్ లుక్ ఏదైతే కనిపిస్తుందో అదే డిజైన్ వస్తుంది. కాకపోతే 2.5 మీటర్స్ ఉంటుంది అనమాట. 2.5 మీటర్స్ సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ డిజైన్ చేస్తారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బోర్డర్స్ లో కూడా మనకి పైన బోర్డర్ కింద బోర్డర్ వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ మీద పింక్ కలర్ తో ప్రింట్ ఇచ్చేసి బ్లాక్ కలర్ తో రెయినీ లుక్ తీసుకొచ్చారు. పైన వచ్చేసరికి డార్క్ కుంకుమ రంగు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద బోర్డర్ సేమ్ ప్రింటెడ్ బోర్డర్, చూడడానికి అంటే మనం స్టిచ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, సపరేట్ గా ప్యాచ్ బోర్డర్ ని అటాచ్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫుల్ కలర్ఫుల్ గా ఉండే విధంగా బోర్డర్ అనేది ఇచ్చారు. ఇది లంగావని స్టైల్ ఉంటుంది. అవునండి, ఆఫ్ అండ్ ఆఫ్. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా కాంట్రాస్ట్ అండి. క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా తీసుకున్నారనమాట. పైన బోర్డర్ కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, అంటే ప్లెయిన్ లోనే లైన్స్ వైజ్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా బ్లాక్ మీద డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి పైన బోర్డర్ ఇచ్చారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా పైన ఇట్లా బోర్డర్ ఎట్లా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ మొత్తం డిజైన్ చేశారు. దీనికి మనకి బ్లాక్ కలర్ తో గానీ క్రీమ్ కలర్ తో గానీ గోట్ వర్క్ చేయించుకోవచ్చు. బోర్డర్స్ అంటే ఏమి ఇవ్వలేదండి, మొత్తం సేమ్ ఇట్లాగే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 805 రూపీస్.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 805 రూపీస్కి అవైలబుల్ ఉంది. కంచిపట్టు సారీస్ మీద కొన్ని సారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్. టోటల్ అన్ని సారీస్ మీద కాదండి, కొన్ని సారీస్ మీద మాత్రమే ఈ ఆఫర్ అనేది నడుస్తుంది. అది కూడా కొద్ది రోజులు మాత్రమే. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాటన్ సారీ అండి, కాటన్ సమ్మర్ స్పెషల్ అండి. వర్లీ కాటన్ అండి, వర్లీ కాటన్ మెటీరియల్. సమ్మర్ కి కాటన్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి స్పెషల్ సారీస్. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఈ పళ్ళు పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ట్రయాంగిల్ షేప్ లో ఉండే విధంగా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి 4-5 కలర్స్ యాడ్ చేశారు. బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో షేడ్, తర్వాత రెడ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ కి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ తీసుకున్నారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ బోర్డర్. ఒకటి వచ్చేసరికి మ్యాంగో బోర్డర్, తర్వాత ఒకటి సన్నర్ క్రీపర్ లాగా మనకి లైన్స్ వైజ్ గా వేరియేషన్ చూపించారు. 2 సైడ్స్ కూడా మనకి ఈ సారీకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నారో అన్ని కలర్స్ తో మనకి ఇట్లా స్క్వేర్ టైప్ లో చెక్స్ లాగా డిజైన్ చేశారనమాట. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూడండి. సేమ్ మనకి బార్డర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ దానికి బోర్డర్ కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ అలాగే ఆరో మార్క్ ఉండే విధంగా తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? కేవలం 485 రూపీస్. ఓన్లీ 485 రూపీస్ కి కాటన్ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ కాటన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ అండి, ఇక్కత్ జూట్ అంటారు. అంటే ఇక్కత్ డిజైనర్ సారీస్ లో ఇది మనకి జూట్ మిక్స్ తో వచ్చింది. ప్లస్ సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసరికి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ తో మనకి ఒక చైన్ టైప్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో గ్రే కలర్ ఇచ్చారనమాట. ఇది 3 లైన్స్ లాగా తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో. ఎడ్జెస్ లో చూసినట్లయితే బోర్డర్ మధ్యలో పింక్ కలర్, అటు ఇటు బ్లూ కలర్ కాంబినేషన్, మధ్యలో వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే ఈ సారీలో ఎన్ని కలర్స్ అయితే వస్తాయో అన్ని కలర్స్ కాంబినేషన్ మనకి ఈ పళ్ళులో కూడా చూపించారనమాట. కలర్ చాయిస్ అనేది 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే ఎక్స్ట్రా మనకి ఇంకొక లైన్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట కింద. ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్, తర్వాత పింక్ కలర్ కాంబినేషన్ తో స్ట్రోక్స్ లాగా ఇచ్చారు. ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్. పైన చూసినట్లయితే టోటల్ గా మనకి క్రీమ్ కలర్, బ్లాక్ కలర్, తర్వాత మిడిల్ లో కొంచెం బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా తీసుకున్నారు. మళ్ళీ కింద బార్డర్ చూసినట్లయితే స్కర్ట్ బార్డర్ లుక్ కనిపించే విధంగా ఇంతకు ముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్ కాంబినేషన్ తో మనకి స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. తర్వాత దీనిపైన మనం ఏదైనా ప్యాచెస్ ను కూడా డిజైన్ చేయించుకోవచ్చు. మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుంది. దీంట్లో మనకి జూట్ కూడా మిక్స్ చేశారనమాట. ప్లస్ ఈ సారీస్ కి ఏంటంటే ఐరన్ కూడా అవసరం లేదండి. ఎంత రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసినా కూడా చాలా నీట్ గా ఉంటాయి సారీస్ అనేది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అండి, డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. మధ్యలో మనకి బ్లూ కలర్ అనేది ఎక్కువ ఇచ్చారు కదా షోల్డర్ పార్ట్ లో, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్ లో కొంచెం కాంట్రాస్ట్ కనిపించే విధంగా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. దీనికి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లో నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉన్నాయండి. ఎప్పుడు కూడా మనం ఇక్కత్ డిజైనర్ సారీస్ లో ఎక్కువ పట్టు మాత్రమే చూస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి జూట్ మిక్స్ ఉన్నటువంటి ఇక్కత్ డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ కేవలం 625 రూపీస్. ఓన్లీ 625 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ మనకి కాటన్ సారీ ఎంతైతే కాస్ట్ లో వచ్చేస్తుందో ఈ జూట్ సారీ కూడా మనకి సేమ్ అదే రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే మోహన్ రావు గారు, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన ఆల్ వెరైటీస్ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గీతా కృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.